హాయ్, దిస్ ఇస్ దివ్య. ఈరోజు మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. చికెన్ని మిక్సీకి వేసి పట్టుకోవాలి, బరకగా ఒక్క ముక్కగా. తర్వాత ఎర్రగడ్డ తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఒక నిమ్మగడ్డ, జీడిపప్పు. అలా చికెన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత అవన్నీ తీసి పెట్టుకొని, ఇది చాలా బాగుంటుంది తినడానికి, అలాగే బాక్సెస్లో పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఆమెను ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి పొయ్యి పెట్టి బాండలు పెట్టి నూనె పోసి నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి, తర్వాత దాంట్లో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపట అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించుకొని, జీడిపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం రెడ్డిష్గా రావాలి. బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ని మనము వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది తినడానికి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో టమాటా వేరే, ఎందుకంటే టమాటా బాగుండదు కాబట్టి. సో అది చికెన్ పేస్ట్ అన్నీ వేగిన తర్వాత చికెన్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని, తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఆ మూత పెట్టడం వల్ల మనం నీళ్ళు ఏం పోయాము ఇంకా దీంట్లో. మూత పెట్టిన తర్వాత ఆవిరి వస్తుంది. చికెన్లో ఉన్న కొవ్వు ఆవిరి కలిసి నీళ్ళులా వస్తాయి అన్నమాట. ఆ నూనెలో అవే వేగిపోతుంది. ఇంకా చికెన్ చాలా ఫ్రై కాదు. నీళ్ళు అస్సలు వేయలేదు. చూడండి నీళ్ళు ఎలా వచ్చాయో. సో అట్లా వచ్చేస్తాయి నీళ్ళు. ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఆ చికెన్ ఉడికిపోతుంది. అప్పుడు మూత తీసి ఇంకో 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆవిరికి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి మనకు నూనె చికెన్ మాత్రం మిగులుతుంది అనమాట. ఫ్రైగా వచ్చేస్తుంది చికెన్ అంతా. సో అట్లా మూత తీసేసి వేగించుకుంటే నూనె మొత్తం వేగిపోద్ది. ఫ్రైగా వచ్చేసింది చికెన్లో. ఇంకా మనం కారం, ఉప్పు ఫస్ట్ వేసాం కదా, తర్వాత తగినంత చూసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ఆ తర్వాత నేను ఇంట్లో ధనియాలు, యాలకులు, చెక్క, లవంగా అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటాను. అది కొంచెం వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం మనం వేస్తాం కదా, సో కారం వాసన రాకుండా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఒక దెబ్బ నిమ్మకాయ వేసేసి బాగా వేయించుకొని 5 నిమిషాలు ఉంచేస్తే చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ రెడీ. తర్వాత అన్నం చల్లారబెట్టుకొని పొడిగా ఉన్న అన్నంలో మనం చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈజీగా అయిపోతుంది. బాక్సుల్లోకి బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం వరకు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో ఇలా వస్తుంది స్ట్రక్చర్. కోడిగుడ్డు పొరుటు వచ్చినట్టు వస్తుంది అనమాట. పెద్ద ముక్కల్లా కాకుండా బాగుంటుంది. చిన్నగా అంత అన్నానికి తగులుతూ ప్రతి బైట్లో చికెన్ ముక్క వస్తుంది. చాలా చాలా ఇష్టపడతారు చికెన్ తినేవాళ్ళు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.